నమస్తే ప్రజావాణి వార్తలకు స్వాగతం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈటల భూముల్లో సర్వే చేయొచ్చు అంటూ ఈనాడు పేపర్లో ఇచ్చారు. జూన్లో నిర్వహించాల్సిన ఈ ఆదేశం రాజేంద్ర సతీమణి జమున పిటిషన్పై హైకోర్టు. ఇక జూలై 5న అమెరికా సీఈఓగా వైదొలగనున్న జెబోన్, జూలై 5న అమెజాన్ సీఈఓగా వైదొలగనున్న జెఫ్ బోజోస్. అయితే జూలై 5న కొత్త సీఈఓగా అండీ జాసీ బాధ్యతలు తీసుకున్నట్లు జోజెస్ వెల్లడించారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక విధుల్లోకి జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ చర్చలు సఫలం, సమ్మె విరమణ, పెంపు జీవో విడుదల, నీమ్స్లో పడకలకు ఓకే, ఇవి సీఎం దృష్టికి అంటూ ఇచ్చారు. గురువారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూడాలు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. 2.11 లక్షల కేసులు, 3,847 మరణాలు అంటూ ఇచ్చారు. దేశంలో 90% దాటిన కోవిడ్ రికవరీ రేట్. రాష్ట్రంలో 3,614 మందికి కోవిడ్, 18 మంది కన్నుమూత. ఏపీలో 104 మంది మృతి అంటూ ఇచ్చారు. 64 ఆసుపత్రులపై 88 ఫిర్యాదులు. చర్యలకు ప్రత్యేక బృందం. వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు అంటూ ఇచ్చారు. విద్యార్థుల్లో అవగాహన, రక్తపోటు ముప్పు నియంత్రణ అంటూ ఇచ్చారు. ఇక ప్రతి పాఠశాలలో ప్రాజెక్టు చేపట్టారంటూ ప్రొఫెసర్ మీనా హరిహరన్ వ్యాఖ్యానించారు. రేవంత్పై ఈడీ అభియోగ పత్రం. మరో 5 పైన ఓటుకు నోటుకు సొమ్ము సమకూర్చిన కృష్ణ కీర్తన్ అని వెల్లడి. తెలుగుదేశం పార్టీతోనే బడుగుల అభ్యున్నతి ఏంటి? రిజర్వేషన్లతో బీసీలు రాజకీయంగా నిలదొక్కున్నారు. వారి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. మహానాడులో తెలంగాణ తీర్మానాల సందర్భంగా చంద్రబాబు. త్వరలో మరో కొత్త టీకా ఉత్పత్తి, నిమిషాల్లో ఆర్టీపీసీఆర్ ఫలితం అంటూ ఇచ్చారు. టీకాలపై అలసత్వం లేదు, ఉత్పత్తి సేకరణకు అన్ని రకాలుగా ప్రయత్నాలంటూ కేంద్రం వివరణ. వృద్ధ కళాకారులకు పెన్షన్ 3,016కి పెంపు, జూన్ 2 నుండి వర్తింపంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. జూడాల సమ్మె విరమణ, విధులకు హాజరు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫైడ్ 17% పెంచుతూ సర్కారు ఉత్తర్వులు. ప్రాణదాతలపై కరోనా పంజా అంటూ ఇచ్చారు. టీకాలు ముందే కొనాల్సిందంటూ ఇచ్చారు. అలా చేసి ఉంటే నేడు పరిస్థితి మెరుగ్గా ఉండేదంటూ వ్యాఖ్యానించారు. ఇక కోవిడ్ రోగులకు అందుబాటులోకి మరో చికిత్స వారంలో తగ్గుతుంది. గరిష్టంగా 10 రోజులు మోనోక్లోనల్ యాంటీబాడీలతో మెరుగైన ఫలితాలు. ఒక్క ఇంజెక్షన్ సరిపోతుందంటూ ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి వెల్లడి. ఇక సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కరోనా మూలాలను తెచ్చినంటూ కోవిడ్ పుట్టుకను కనుగొనే ప్రయత్నాలు వేగవంతం చేసి 90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. ఆ దరఖాస్తులు పెండింగ్లో లేవో అంటూ ఇచ్చారు. భారత్లో ఆమోదం కోసం దాఖలు చేసుకున్న ఏ విదేశీ టీకా కంపెనీ దరఖాస్తు పెండింగ్లో లేదని నీతి ఆయోగ్ సభ్యుడు పాల్ చెప్పాడు. ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు అంటూ ఇచ్చారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి అరికట్టడానికి కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జూలైలో అమెజాన్ కొత్త సీఈఓ జస్సీకి బాధ్యతలు. మిక్స్ చేస్తే పర్లేదా అంటూ ఇచ్చారు. మొదటి డోసు ఒక కంపెనీ, రెండో డోసు మరో కంపెనీ టీకా తీసుకున్నా పెద్దగా ప్రతికూల ప్రభావాలేవి ఉండే అవకాశం లేదని కేంద్రం తెలియజేసింది. అయితే దీనిపై మరింత పరిశోధన జరిగిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఇక చోక్సీని భారత్కు అప్పగించినట్టు 1,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మొహుల్ చోక్సీని భారత్కు అప్పగించాలని డొమినికా దేశాన్ని అంటిగ్వా ప్రధాని కోరారు. ఇక 53 దేశాల్లో B1.617 వేరియంట్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. అధికంగా వసూలు చేస్తే అనుమతి రద్దు అంటూ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఆసుపత్రికి ఛార్జీలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇక 9154170960 ద్వారా నంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అంటూ ఇచ్చారు. ఇప్పటివరకు 64 ఆసుపత్రులకు నోటీసులు అంటూ ఇచ్చారు. ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులు జి శ్రీనివాసరావు వెల్లడి. ఇక ఇంటర్ విద్యార్థులకు రెండో ఛాన్స్ అంటూ ఇచ్చారు. ఇక కరోనా కాలం కాటేసింది. వేర్వేరు ఘటనలో తల్లిదండ్రులు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో చిన్నారులు అంటూ వచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ చూసుకోవచ్చు. ఇక మీడియాతో మాట్లాడుతున్న కోదండరాం, చిత్రంలో ఏనుగు రవీంద్రరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరికపై తొందరొద్దు, విశాల రాజకీయ వేదికే కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఈటలకు సూచించిన కోదండరాం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీలో ఈటల చేరికపై అంతర్గతంగా అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్. 1-2 రోజుల్లో తుది నిర్ణయం. బీజేపీలో ఈటల చేరికపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి. ఇక ఓటుకు కోట్లు కేసు. రేవంత్ మరికొందరు కలిసి ఎమ్మెల్యేను ప్రలోభపెట్టినట్టు వెల్లడి. ఛార్జిషీట్లో పలుచోట్ల టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ప్రస్తావన అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జ్షీట్. ఎంపీ రేవంత్ ప్రధాన నిందితుడు. సండ్రా సెబాస్టియన్, మత్తయ్య, ఉదయసింహ, కృష్ణకీర్తన్ పేర్లు. చంద్రబాబు పేరు ప్రస్తావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. సుప్రీంకు రేవంత్ నేడు విచారణ. కొనుగోళ్లే ఆశకిరణం అంటూ ఇచ్చారు. కరోనా తొలి దశలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ ఏడాది అంత ఘోరంగా లేదు. ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి కారణం మందుకొడి వ్యాక్సిన్ అంటూ ఆర్బీఐ వ్యాఖ్యానించింది. అవి అబద్ధాలు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఉంది. డిసెంబర్ నాటికి 200 కోట్ల డోసులు లభ్యం. ఇంకా కేంద్రం చొరవ వల్లే భారత్కు స్మృతి
త్వరలో ఫైజర్. రాష్ట్రాల కోసం వ్యాక్సిన్ విధానాన్ని వికేంద్రీకరించాం, అయినా అవి ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాలు ఇవ్వలేకపోయాయి. గ్లోబల్ టెండర్కు వెళ్లిన ఫలితాలు లేవు అంటూ ఇచ్చారు. ఇక సోషల్ వార్. భారత్లో మా ఉద్యోగాల భద్రతపై ఆందోళన. ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలిపై ట్విట్టర్ ప్రకటన. బీజేపీపై ఈటల అనాసక్తి, అందులో ఇమ్మడలేనన్ని సన్నిహితుల సలహా. ఇది తగిన సమయం కాదన్న కోదండరాం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపైన దాడి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రాజేంద్ర చెరికకు బీజేపీ అధిష్టానం ఓకే. నేడో రేపో స్పష్టత వస్తుందన్న ఆ పార్టీ. జూన్ తొలివారంలో చేరే అవకాశం. జమున హెచ్చరీస్ భూముల్లో రీసర్వేకు బ్రేక్. ముసాయిపేట భూముల సర్వే నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. సమ్మె విరమిస్తున్నామంటూ ప్రజారోగ్యం దృష్ట్యా ఆపేస్తున్నాం, సమస్యలు పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. విధుల్లో చేరిన జూనియర్ డాక్టర్లు. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న గవర్నర్. ఇక 50 మార్కులకే ప్రశ్నపత్రం. 3 గంటల పరీక్షకు గంటన్నర కుదింపు. జూలైలో పరీక్షలు, ఆగస్టులో ఫలితాలు. రద్దీ కట్టడికి 2 బృందాలుగా విద్యార్థులు. ఉదయం సాయంత్రం వేళలో పరీక్షలు. 2 బృందాలకు వేర్వేరు ప్రశ్నపత్రాల జతలు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై సర్కార్. పరీక్షలకు గైహాజరుపై వారికి మళ్లీ నిర్వహణ అంటూ ఇచ్చారు. పెట్రోల్ సెంచరీ. ఏపీలో 6 జిల్లాల్లో 100 రూపాయలు దాటింది. పెట్రోల్పై 24 పైసలు, డీజిల్పై 29 పైసల పెంపు. 10,000 పెట్టుబడి ఏడాదిలో 52,000కు చేరిక. పెరిగిన గౌతమ్ అదానీ సంపదన. అదానీ లిస్టెడ్ కంపెనీల విలువ పైకి ఏడాదిలో 480% పెరిగిన విలువ. అయినా అంబానీ కంటే వెనకంజలోనే అంటూ ఇచ్చారు. చోక్సీ కొంప ముంచిన డాక్యుమెంట్లు. సముద్రంలో విసిరికొట్టిన వ్యాపారవేత్త. అది గమనించి వెంటబడిన పోలీసులు. ఆరా వెంటనే చోక్సీ అరెస్ట్. మోహుల్కు రప్పించేందుకు భారత్ యత్నాలు. డొమినికాతో సంబంధాలతో మార్గం సుగమం. కోవిడ్ వచ్చి తగ్గాక ఏళ్లపాటు రోగనిరోధక శక్తి గరిష్టంగా జీవితకాలం, కనిష్టంగా ఏడాది. టీకాలు తీసుకున్న వారిలో యాంటీబాడీలు. ఎముక మూలుగలో నిక్షిప్తమైన గుర్తింపు. మెమరీ బి సెల్స్లో ప్రతినిరోధక గుర్తులంటూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి. కరోనాపై కొత్త ఆయిల్ కాక్టైల్. ఆ మందుతో క్షేమంగా బయటపడ్డ 84 ఏళ్ల వృద్ధుడు. దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో వినియోగం. ఊపిరితిత్తులకు వైద్యులు లేరు. రాష్ట్రంలో పల్మనాలజిస్టుకు తీవ్ర కొరత. సర్కారీ ఆసుపత్రుల్లో 100 మంది లోపే. రాజధానిలో ఆసుపత్రులు కరువు. జిల్లాలో అయితే మరీ ఘోరం. కోవిడ్ రోగులకు తీవ్ర ఇబ్బందులు. శ్వాసత్వ భర్తీపై దృష్టి పెట్టని సర్కార్. కరోనా 3వ దశ వస్తే కష్టమే అంటూ ఇచ్చారు. ఇక వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఒక్క గాలివానకే ఎగిరిపోతున్నాయి అంటూ ఇచ్చారు. నాసిరకం రైతు వేదికలు, శ్మశాన వాటికలు అంటూ ఇచ్చారు. దాన్ని మనం వెలుగు పేపర్లో చూసుకోవచ్చు. సెకండ్ వేవ్ తగ్గుతుంది. 24 రాష్ట్రాల్లో తగ్గుతున్న యాక్టివ్ కేసులు. 25 రాష్ట్రాల్లో పెరుగుతున్న రికవరీలు. 90% పెరిగిన రికవరీ రేటు. సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి. రాష్ట్రంలో కొత్తగా 3,614 కేసులు. 18 మంది మృతి అంటూ ఇచ్చారు. రోడ్డెక్కితే ఐసోలేషన్కి. మంచిర్యాల పోలీస్ స్టేషన్ డ్రైవ్. 50 మంది అదుపులోకి. కౌన్సిలింగ్ అంటూ ఇచ్చారు. సూపర్ స్ప్రెడర్ కాదు, రిస్క్ టేకర్స్. ప్రాణాలను పనంగా పెట్టి సర్వీస్ ఇస్తుంటే ఇచ్చే గుర్తింపు లేదా అంటూ ఇచ్చారు. సర్కార్ తమను సూపర్ స్ప్రెడర్ అనడంపై హై రిస్క్ గ్రూప్ ఆవేదన. మమ్మల్ని కరోనా బాధితులుగా గుర్తించాలి. వైరస్ వ్యాప్తికి మేము కారకులం అన్నట్టు వ్యవహరించడం దారుణం అంటూ సూపర్ స్ప్రెడర్ పేరును వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇయాల్టి నుంచి రిస్క్ టేకర్స్కు టీకా అంటూ ఇచ్చారు. దాన్ని 2వ పేజీలో చూసుకోవచ్చు. లక్షణాలలో 6 జిల్లాల్లో ఎక్కువ. గ్రేటర్ హైదరాబాద్లో 96,770 మందికి దగ్గు, జ్వరాలు. మంచిర్యాల, కొత్తగూడెంలో భారీగా నమోదు. ఆ తర్వాత నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేటలోనే 20 రోజుల ఫీవర్ సర్వేలో బయటపడ్డ కేసులు. దాదాపు 1,00,000 మందికి ఐసోలేషన్ కిట్లు ఇవ్వని సర్కార్ అంటూ ఇచ్చారు. ఇక జూడాల సమ్మెతో దిగొచ్చిన సర్కార్. జనవరి నుంచి స్టైఫైడ్ పెంపు. హెల్త్ సెక్రటరీతో చర్చలు సక్సెస్. సమ్మె విరమించిన జూడాలు. దోపిడీ దేవకాన్లకు నోటీసులే, చర్యలు లేవు. హైకోర్టు కోసమే సర్కార్ స్టంట్. జగిత్యాలో హెచ్ఆర్సీకి నోటీసులు అంటించారు. కరోనా పుట్టిందెక్కడ? అసలు కరోనా ఎక్కడ పుట్టింది? చైనాలోని వుహాన్ మార్కెట్ నుంచే ఇది వ్యాపించిందా, లేకపోతే వుహాన్లోని ల్యాబొరేటరీ నుంచే లీక్ అయిందా? తేల్చి చెప్పాలంటూ బుధవారం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలను ప్రెసిడెంట్ జో బైడెన్ ఆదేశించారు. చోర్ చోక్సీ దొరికిండు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 1,000 కోట్లు ఎగ్గొట్టిన మొహుల్ చోక్సీ పోలీసులకు దొరికాడు. అంటివిగా నుంచి పారిపోయిన అతడు దాని పక్కనే ఉన్న చిన్న దేశంలో డొమినికాలో పట్టుబడ్డాడు. 2018 నుంచి చోక్సీ పరారీలో ఉన్నారు. నచ్చిన గొర్రె, మేక మాంసం కొనుక్కోవచ్చు. చికెన్ షాపుకు వెళ్ళి నచ్చిన కోడిని కొనుక్కొని కట్ చేయించుకున్నట్లు మటన్ కూడా కొనుక్కునేందుకు హైదరాబాద్లో పోర్టబుల్ స్లాటర్ అందుబాటులో ఉంది అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ మనం వెలుగు పేపర్లో చూసుకోవచ్చు. ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. సమ్మక్క ప్రధాన పూజారి మృతి. 15 రోజుల్లోనే భార్యాభర్తల కన్నుమూత. మంత్రులు ఆలోల సత్యవతి సంతాపం. పిల్లల బాధ్యత ప్రభుత్వానిదేనంటూ హామీ. ఇక వేర్వేరు టీకాలతో ఇబ్బంది ఏమీ లేదు. రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయినా మరిన్ని పరిశోధనలు అవసరం. యూపీలో టీకాలు మారడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్. ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా. 2 షిఫ్టుల్లో ఇంటర్ పరీక్షలు. పరీక్షా సమయం 90 నిమిషాలే. 50% ప్రశ్నలకే సమాధానాలు. జూలైలో పరీక్షలు, ఆగస్టులో ఫలితాలు. కేంద్రానికి విద్యాశాఖ ప్రతిపాదనలు. ఇక తెలుగులో ఇంజనీరింగ్, మరో 7 ప్రాంతీయ భాషల్లోనూ బోధన. వచ్చే విద్యా సంవత్సరం అమలు అంటూ ఏఐసిటిఈ దేశవ్యాప్తంగా 500 కాలేజీల దరఖాస్తులు. ఇక 3 లక్కులపల్లె అంటూ ఇచ్చారు. 3 చెక్పల్లిలో జర్వ సర్వే ఘన విజయం. నిన్న కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్న గ్రామం నేడు అత్యల్ప స్థాయికి తగ్గిన
బాధితుల సంఖ్య అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్. ఇక జూడాల సమ్మె విరమణ, సీనియర్ రెసిడెంట్ల స్టైఫెడ్ పెంపు, వైద్యుల చికిత్సకు నిమ్స్లో ప్రత్యేక వార్డులు, వారి కుటుంబ సభ్యులకు సదుపాయాలు. ఇక కోవిడ్పై బ్రహ్మాస్త్రం, ఒక్క ఇంజెక్షన్తో కరోనా కథం. ఒక్క వయల్ ఖరీదు 59,750. వైరస్కు కాక్టైల్ డ్రగ్ విరుగుడు, యాంటీబాడీస్ ఉత్పత్తిలో వైరస్ మటాష్. B1617 రకం వైరస్ ప్రయోగిస్తున్నాం, 4 వారాల్లో పూర్తి నివేదిక ఇస్తామంటూ ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రకటన. ఆ భూముల్లో సర్వే వద్దు అంటూ ఈటెల జమున పిటిషన్, ఎందుకొద్దు అంటూ హైకోర్టు సూటి ప్రశ్న. భూముల సర్వేపై భయమెందుకని వ్యాఖ్య. కొలిస్తేనే కదా ఏ భూమి ఎవరిదో తేలేది, సర్వే వద్దంటే అక్రమదారులు తేలేదలా? ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన న్యాయమూర్తి సర్వేపై స్టేకి నిరాకరణ. రెడ్ పిటిషన్ డిస్మిస్, 2 లేదా 3 వారాల్లో సర్వేకు ఆదేశం అంటూ ఇచ్చారు. హెలికాప్టర్ మనీ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు? మరింత కరెన్సీ ముద్రణకు ఇదే సరైన సమయం. కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కోటక్ మహీంద్రా సీఈఓ ఉదయ్ కోటక్ సూచన. గత ఏడాది ప్రతిపాదించిన సీఎం కేసీఆర్. ఇక సమైక్య స్ఫూర్తి ఏది అంటూ ఇచ్చారు. కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న. వ్యాక్సిన్ హబ్కి కొరత దురదృష్టకరం. 1 కోటి డీకాస్ల టీకాలు కావాలని కోరాం. ఇప్పుడు ఇస్తున్న కోటాకు పొంతనే లేదు. టీకా ఉత్పత్తిదారుల నుంచి నేరుగా సమీకరించుకునే అవకాశం ఇవ్వాలంటూ జాతీయ మీడియాతో మంత్రి కేటీఆర్. ఇక ఉల్లిగడ్డలతో బ్లాక్ ఫంగస్, సోషల్ మీడియాలో ప్రచారం. కొట్టివేసిన ఎయిమ్స్ డైరెక్టర్ రందీప్. ఫ్రిడ్జ్లో ఏర్పడే బ్యాక్టీరియాతో కూడా ముప్పు లేదని వెల్లడి. ఇక విజయనగరంలోని ముఖ్యాంశాలు చూద్దాం. బ్లాక్ ఫంగస్ పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం. బ్లాక్ ఫంగస్ దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం అంపోటెరిసిన్ ఇంజెక్షన్ ఉత్పత్తి పెంచేందుకు చర్యలు. 1 కోటి ENTలో 250 వరకు బెడ్ల సంఖ్య పెంచేందుకు ఏర్పాట్లంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికలపై బీజేపీ దృష్టి. ధర పెరుగుదలతో సామాన్యుల విలవిల అంటూ ఇచ్చారు. ఇక పెరుగుతున్న చమురు, వంట గ్యాస్ ధరలు, లాక్డౌన్ పేరిట వ్యాపారుల మాయాజాలం, బ్లాక్ మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయాలు. ఇక తెలుగు రాష్ట్రాల వైపు మోదీ చూపు అంటూ ఇచ్చారు. దేశంలో కరోనా కేసులతో పాటు మరణాలు తగ్గుముఖం. తాజా నివేదిక వెల్లడించిన ఆరోగ్య శాఖ. వ్యాక్సిన్ల ప్రకటనపై నీతి ఆయోగ్ వివరణ. పిల్లల కోసం టీకాలకు అనుమతి ఇవ్వండి అంటూ 12 ఏళ్లు దాటిన వారికి మా టీకా సురక్షితమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇక ఓటుకు నోటు కేసులో కీలక మలుపులు. ఎస్బీఐ ఛార్జిషీట్ ఆధారంగా రేవంత్పై ఈడీ కేసులు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈడీ ఛార్జిషీట్ దాఖలు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్ వాచ్లోని ముచ్చట్లు. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.